హలో, అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక నలుగురు ఎమ్మెల్యేల మీద తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందట. పేర్లు అయితే చెప్పడం కాదు, కానీ నిజంగానే జరుగుతూ ఉంది. ఎందుకంటే కేవలం నలుగురు ఎమ్మెల్యేలకు మాత్రమే అపాయింట్మెంట్స్ కానీ, వర్క్లు కానీ, కీలకమైనటువంటి బాధ్యతలు కానీ, పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ, ఆర్థికంగా అభివృద్ధి చెందే విషయాలు కానీ ఆ నలుగురు ఎమ్మెల్యేలకు మాత్రమే చేస్తున్నారట కూటమి నాయకత్వం. సో దీంతో మరో నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం గుర్రుమంటూ ఉన్నారు. బయటకైతే చెప్పట్లేదు, కానీ చాలా ఇబ్బందికరంగా పడుతున్నారట. ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఆర్థికంగా బలంగా తయారవుతున్నారు. వాళ్ళు ఆర్థికంగా ఎదగటం ఏంటి, మేము అనగదక్కబడిపోవటం ఏంటి, మేము పార్టీలో ఉండి ఏం చేయాలి, ఎందుకు మాకు ఈ పరిస్థితి అంటూ మరో నలుగురు బాధపడుతూ ఉన్నారు. అయితే ఆర్థికంగా ఎదిగేటువంటి మంత్రుల్లో ఉన్నత స్థాయి నాయకులు, మంత్రులు, అదేవిధంగా పార్టీకి కీలకమైనటువంటి నాయకులుగా కూడా ఉన్నారట. సో మరి మిగతా వాళ్ళని కూడా పట్టించుకోవాలి కదా పార్టీ అంటే. మిగతా వాళ్ళని ఒక చూపు, మిగతా వాళ్ళకి ఒక రకంగా, ఇంకొకరికి ఇంకో రకంగా చేస్తే పార్టీ సమానత్వం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు జిల్లాలో చర్చగా మారింది. అయితే పశ్చిమ ప్రకాశానికి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, అదేవిధంగా తూర్పు ప్రకాశం చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, వీళ్ళ మీద కూటమి సొంత పార్టీ నాయకులే టార్గెట్ చేశారట. వీళ్ళని పట్టించుకోకుండా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారట. ఇందులో ఒక రిజర్వేషన్ ఎమ్మెల్యే కూడా ఉండటం గమనించాల్సిన విషయం. సో ఎన్నాళ్ళ నుంచో ఓడిపోతున్నప్పటికీ పార్టీ కోసం పనిచేస్తున్నా అలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా కొంతమంది పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు మాత్రమే సంపాదించుకోవడానికి అర్హులు, మిగతా వాళ్ళకి మీకు అర్హత లేదు అంటూ అధిష్టానం కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటే పార్టీలో ఉండాలా, వెళ్ళిపోవాలా? ఇది ప్రకాశం జిల్లాలో కూటమి పరిస్థితి. సో గతంలోనే నెల్లూరు జిల్లాలో ఒక నలుగురు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్యేలు త్వరలో వైసీపీ తోటి జోడీ కట్టనున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇవన్నీ అప్పట్లో ఈ ఒక రూమర్ అని చెప్పేసి కొట్టేయడం జరిగింది. అయినా కూడా అందులో వాస్తవం లేకపోలేదని కొన్ని పత్రికలు ఆనాటి రాసింది. కానీ ఇప్పుడు ఇది క్లియర్గా అర్థమవుతా ఉంది. గ్రానైట్ వ్యాపారం కావచ్చు, మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, ఉద్యోగ రూపకల్పన కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలే సంపాదించుకోవడానికి అర్హులా, మేము అర్హులం కాదా అంటూ కొంతమంది వాపోతా ఉన్నారు. అయితే ఈ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా త్వరలో పార్టీ మారే దిశగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీలో ఉండి కూడా మేము సంపాదించింది ఏం లేదు, పెట్టుకుంటే పెట్టుకొని కేసులు పెట్టుకొని మాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే మేమేం అవినీతికి పాల్పడలేదు, మా మీద ఏమని కేసులు పెడతారు, పెట్టుకున్నా మాకు బాధ లేదని ఆ నలుగురిలో 2 ఎమ్మెల్యేలు బలంగా మాట్లాడిన సందర్భం కూడా ఉందట. సో ఎవరా ఆ ఎమ్మెల్యేలు ఏంటా అనేది కూటమి ప్రభుత్వం, కూటమి అధినాయకత్వం ఆరా కూడా తీస్తూ ఉంది. అయితే మరీ ముఖ్యంగా కొంతమందిని ఒక రకంగా, కొంతమందిని ఒక రకం చూడటం కూటమికి ఇది మంచి పద్ధతి కాదు, మంచి పాలన అని కూడా అనిపించుకోదు. సో ఇప్పటికే కూటమి మీద కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఇంకా పార్టీలో ఈ లుక్కలొక్కలు బయలుదేరటం వల్ల ప్రజల్లో చులకన అయిపోయిస్తుంది. సో ఎలాగూ వైఎస్ఆర్సీపీ మీద ఇష్టం లేదనే కదా ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది. మీరు కొంతమందిని ఒక రకంగా, కొంతమందిని ఒక రకంగా చూస్తే ప్రజల్లో ఈ టాపిక్ అనేది ఎక్కువగా బయటికి వెళ్తే ఖచ్చితంగా అది పార్టీకే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం మీద ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరితో మాట్లాడాలి ఏంటి అనేది ఇప్పుడు అధిష్టానం దాని మీద గట్టి ప్రయత్నమే, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది. అయితే ఈ అధికారికంగా సంపాదించుకుంటున్నటువంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం వారిని టార్గెట్ మాత్రం చేశారట, చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అయితే బయటకు రాలేదు. కానీ ప్రకాశం జిల్లాలో ఇది ఇప్పుడే కాదు, గత సంవత్సరం నుంచి ఈ టాపిక్ బలంగా నడుస్తూనే ఉంది, కానీ బయటికి రావట్లేదు. ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది కాబట్టి
అధికార ప్రభుత్వం నుంచి ఎవరు కూడా బయటకు రావడానికి ఇష్టపడరు. సో ఇది ఒక టాపిక్గా చెప్పుకోవచ్చు. అయితే ఇది వైఎస్ఆర్సీపీ క్యాచ్ చేసుకొని ఓ కీలకమైనటువంటి నేత ఈ నలుగురితో ప్రస్తుతానికి టచ్లో ఉన్నారట. సో ఆ నలుగురిని తీసుకొని ఆ నేత మరలా వైఎస్ఆర్సీపీ గడప తొక్కడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం. అయితే దీనికి సంబంధించి గతంలో వైసీపీలో ఉండి పార్టీ మారి ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఓ వ్యక్తి, ఓ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా మరలా వైసీపీలోకి రావడానికి ఆ మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడించారు. సో అయినా కూడా ప్రయోజనం అయితే లేదు. మిగతా వాళ్ళు అయితే వచ్చినా మేము సంతోషిస్తాం, కానీ ఆ వ్యక్తి మాత్రం రావడానికి లేదంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనే మాటలు అయితే వినిపిస్తా ఉంది. సో ఇది ఎప్పుడు జరిగింది ఏంటి అనేది క్లారిటీ లేదు, కానీ మొత్తం మీద మాత్రం ప్రకాశం జిల్లాలో కూటమిలో గలాట అనేది మాత్రం జరుగుతూ ఉంది. అది ఎవరెవరికి జరుగుతుంది ఏంటి అనేది మాత్రం అధిష్టానం ఆరాధిస్తే క్లారిటీ ఇచ్చేంత వరకు ఇది ఇట్లా చాప కింద నీరులాగి గొడవ అనేది సహజసిద్ధంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాం. థ్యాంక్ యూ.